నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1966లో ఏర్పడిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ బ్యాంకు ఏర్పాటైంది. రవాణా, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, విద్య, నైపుణ్య శిక్షణ విభాగాల్లో భారత్ కు ఈ బ్యాంక్ సహకరించింది. ఇక మొదటిది, యూకే మాల్దీవ్స్ లో ప్రధాని మోదీ పర్యటన. ప్రధాని మోదీ జూలై 23 నుంచి 26 తేదీల్లో యూకే, మాల్దీవ్స్ లో పర్యటించనున్నారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముయిజ్జు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఆ దేశ 60వ నేషనల్ డే ముఖ్య అతిథిగా మోదీ హాజరు కానున్నారు. ఇక రెండవది, భారత్ కు ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో ప్లాన్. 2035 నాటికి భారత్ కు ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇక 2040 నాటికి మూన్ ల్యాండింగ్ మిషన్ చేపడతామని పేర్కొంది. సొంతంగా స్పేస్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల దీర్ఘకాలిక మిషన్స్, పరిశోధనలకు సులువు అవుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ వెల్లడించారు. ఇక మూడవది, భారత్ లోకి E10 బుల్లెట్ రైళ్లు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడి ట్రాక్స్ పై జపాన్ కు చెందిన E10 షింకన్సేన్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇవి గంటకు 400+ కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లగలవు. ఆల్ఫా ఎక్స్ గాను పిలిచే ఈ మోడల్స్ 2030 నాటికి వస్తాయి. ఇక ట్రయల్ రన్స్ కోసం 2026 నుంచి E5 మోడల్ రైళ్లను ఉపయోగించనున్నారు. ఇవి గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇక నాలుగవది, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అరుదైన ఘనత. ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన ఘనత సాధించారు. ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ లోకి ఎంటర్ అయిన తొలి భారత మహిళగా నిలిచారు. చైనాకు చెందిన లీ టిన్సీతో ఆమె సెమీస్ లో తలపడనున్నారు. ఇక ఐదవది, హైదరాబాద్ వేదికగా మహిళల కబడ్డీ ప్రపంచ కప్. హైదరాబాద్ వేదికగా ఆగస్టులో మహిళల కబడ్డీ ప్రపంచ కప్ జరగనుంది. 3 నుంచి 10వ తేదీల మధ్య ఈ వరల్డ్ కప్ టోర్నీని నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం తొలుత ఈ టోర్నీ జూన్ లో బీహార్ లో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల రద్దయింది. దీంతో దీనిని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారత్ లోనే తొలి ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన రాష్ట్రమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.